శ్రీ గురుభ్యో నమః. త్రిపుర సుందరి అనే అమ్మను పిలవడంలో ఒక రహస్యము ఉంది. అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఈవిడేమో త్రిపుర సుందరీ దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వం కూడా అటువంటిదే. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.